రోజు ఈవినింగ్ అయితే నేను జొన్న రొట్టెలు చేశాను. ఎలా చేశానో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే జొన్న పిండి ఉత్తి జొన్నలే పట్టించానండి. జొన్న పిండి ఇది వచ్చేసి 3 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న కప్పు 3 గ్లాస్ ఉంది కదండి, దాంతో 3 గ్లాసుల జొన్న పిండి, 1 గ్లాస్ ఏమో ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. చూసారా, ఇవి 2 అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా. ఇక జొన్న పిండి గోధుమ పిండి మొత్తం కలిసి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనం చపాతీ పిండిలానే కలుపుకోవాలండి. చల్లనీళ్ళు అనమాట, వేడి నీళ్ళు అవసరం లేకుండా. వేడి నీళ్ళు మనం మామూలుగా జొన్న రొట్టెకైతే వేడి నీళ్ళతో కలుపుకుంటాం కదా, దీనికి ఆ ప్రాసెస్ ఏం అవసరం లేదు. చల్లనీళ్ళతోనే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చాలా బాగా వస్తుందండి రొట్టె, మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. జొన్న రొట్టెలానే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓన్లీ జొన్న రొట్టె అయితే కొంచెం వగరుగా ఉంటుంది కదా, ఇది అలా ఉండదండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీగా చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కొంచెం ఆయిల్, ఇలా ప్లాస్టిక్ కవర్ ఉంది కదండి, గోధుమ పిండి ప్యాకెట్ అనమాట, అది రౌండ్గా కట్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూసారా, ఇలా రొట్టెలాగా ఒత్తుకోవాలన్నమాట. చాలా పల్చగా వస్తుందండి రొట్టె కూడా, చాలా ఈజీగా వస్తుంది. ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక ఇలా చేతి మీద కవర్ ఇలా చిన్నగా తీస్తే చాలండి, వచ్చేస్తుంది రొట్టె. చూసారా, ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో రొట్టె కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి, ఇలా చేసుకోవాలి. మనం జొన్నలు పట్టించేటప్పుడు ఏం వేయొద్దండి, ఉత్తి జొన్నలే పట్టియాలన్నమాట పిండి పట్టించినప్పుడు. తర్వాత మనం 1 ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ తెచ్చి 3 కప్పుల జొన్న పిండికి 1 కప్పు ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని చల్ల వాటర్ పోసుకోవాలండి. కొంచెం చల్ల వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలండి. పక్కకు పెట్టి చేస్తే చాలా ఈజీగా, చాలా సింపుల్గా వస్తుందండి రొట్టె. ఈ నీళ్ళు పోసుకోవటం, కలుపుకోవటం అప్పటికప్పుడు, అదంతా తతంగం ఏం లేకుండా, పొడి పిండి వాటితోటి ఏది లేకుండా ఇలా ఈజీగా చేసుకోండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. రొట్టె పల్చగా చేసి చేతితోని రాదు అనుకుంటే మనం ఫస్ట్ ఒక రొట్టె అయితే మందంగా చేసుకోండి. రాని వాళ్ళైతే, వచ్చిన వాళ్ళైతే అవసరం లేదు. రొట్టె చేయరాని వాళ్ళు అయితే ఇలా రొట్టె చేసిన రొట్టె మనం ఫస్ట్ ఒత్తుకున్న రొట్టె మీద చేసి పెనం మీద వేయటమేనండి. చాలా ఈజీగా వస్తుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్ అనమాట. రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఇలా పిండి కలుపుకోవడం, వేడి నీళ్ళలో అదంతా ఏది లేకుండా ఇలా చేసుకోండి ఈజీగా. రొట్టెలు చేయడం అయితే అయినట్టేనండి. చూసారా, చాలా బాగా వచ్చాయి కదా రొట్టెలు. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు అనమాట. పప్పు కర్రీ చేస్తున్నాను. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, పసుపు వేసి విజిల్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక వచ్చేసి పోపు పెట్టేయటమేనండి. పోపు పెట్టేస్తున్నాను. చూసారా, ఇప్పుడైతే నేను రొట్టె వచ్చేసి చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి పప్పు కర్రీ వేసేసుకుంటున్నాను దాని మీద నుంచి. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తినటం కూడా నాకు చాలా ఇష్టం. ఇలా ఇప్పుడైతే కలుపుకొని తింటాను చూడండి. వేడి పప్పుకి జొన్న రొట్టె అనమాట, అన్నం ముద్దలాగా అయిపోతుంది అనమాట.
చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ దీని మీదకైతే చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుందండి, పచ్చి చేపల పులుసు. ఇలా తినటం నాకు చాలా ఇష్టం అండి. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి జొన్న రొట్టె పప్పు అనమాట. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.